గుడ్ మార్నింగ్ 9th November 2019 హిందూలో ఎడిటోరియల్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి థమ్స్ డౌన్. అంటే ఇప్పుడు మనం థమ్స్ డౌన్ ఎప్పుడైనా మనం థమ్ డౌన్ అని ఎప్పుడు చూపిస్తాం? ఏదైనా అపజయం వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇబ్బందికర అంటే మనల్ని ఏమైనా ఎక్కిరించేటప్పుడు కానీ థమ్స్ డౌన్ అని చూపిస్తాం. సో అలానే మోడీస్ అనే ఇది ఒక ఏజెన్సీ అనమాట. ఏంటంటే రేటింగ్ ఏజెన్సీ. ఈ రేటింగ్ ఏజెన్సీ ఇండియా యొక్క ఎకానమీ గురించి రేటింగ్ ఇచ్చింది. అది చాలా బ్యాక్లాక్లో ఉందన్నమాట ఇండియన్ ఎకానమీ అనేది. అలానే వాళ్ళు రేటింగ్ ఇచ్చారు. చూద్దాం ఒకసారి. మోడీస్ హ్యాస్ అ ఫ్లాగ్డ్ నోన్ రిస్క్స్ అండ్ ద సెంటర్ హ్యాస్ టు పుష్ హార్డర్ ఫర్ రిఫార్మ్స్. అంటే మోడీ ఏం రేటింగ్ ఇచ్చిందంటే ఫ్లాగ్డ్ నోన్ రిస్క్, అన్నీ మనకు తెలిసిన వాటి రిస్క్ల గురించే అది మళ్ళీ బయట తిరిగి చెప్పింది. అండ్ ద సెంటర్ హ్యాస్ టు పుష్ హార్డర్ ఫర్ రిఫార్మ్స్. అంటే సెంటర్ అనేది చాలా ఎక్కువ కష్టపడాలి ఈ రిఫార్మ్స్ కోసం. మళ్ళీ ఎందుకని ఎకానమీని మళ్ళీ తిరిగి దారిలో పెట్టడం కోసం ఎక్కువ కష్టపడాలి. రేటింగ్ ఏజెన్సీ మోడీ హ్యాస్ ప్రిడిక్టబుల్లీ టు ద టర్బులెన్స్ ఇన్ ద ఎకానమీ బై రివైజింగ్ ద అవుట్లుక్ ఆన్ ఇట్స్ సావరెన్ రేటింగ్ ఫర్ ఇండియా ఫ్రమ్ స్టేబుల్ టు నెగిటివ్. అంటే ఇప్పుడు ఈ మోడీ ఏం చెప్పింది అంటే ఎకానమీ యొక్క రివైవల్ గురించి, తర్వాత దాని యొక్క పురోగతి గురించి ఒక స్టేబుల్ రేటింగ్ నుంచి నెగిటివ్ రేటింగ్ ఇచ్చింది. మోడీస్ ఇండియా రేటింగ్ ఈజ్ ఏ న్యాచ్ హయ్యర్ దాన్ దట్ ద స్టాండర్డ్ అండ్ పూర్స్ అండ్ ద అవుట్లుక్ రివిజన్ నౌ మే వెల్ బీ టు కాంపన్సేట్ ఫర్ ఇట్స్ పాస్ట్ ఆప్టిమైజేషన్ ఆన్ ఇండియా. యాక్చువల్గా ఈ స్టాండర్డ్స్ అనేవి వాళ్ళు ఇచ్చిన రేటింగ్ అనేది మామూలుగా ఉన్న స్టాండర్డ్స్ కన్నా కొంచెం హెవీగానే ఇచ్చారు రేటింగ్స్. అంటే మనకున్న ఎకానమీ స్లో డౌన్ ఇంకా తక్కువ ఉంటే వాళ్ళు కొంచెం మెరుగైన రేటింగ్సే ఇచ్చారు. ఎందుకని మెరుగైన రేటింగ్స్ ఇచ్చారు? ఇంతకుముందు ఎకానమీ విషయంలో దృష్టి పెట్టుకుని ఒకప్పుడు కూడా ఇండియన్ ఎకానమీ ఇలానే తయారైనప్పుడు మళ్ళీ రివైవ్ అయిందనమాట. అలాంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరీ పూర్గా అవ్వకుండా కొంచెం మెరుగ్గానే ఇచ్చారు. Yet the outlook revision has to be seen for what it is, a warning that if the economy fails to bounce back soon enough, the sovereign rating could be up for the unfavorable review. అంటే ఇప్పుడు ఒకవేళ ఇలా ఎకానమీ అనేది తిరిగి బలపడితే పర్లేదు. ఒకవేళ బలపడకుండా ఎకానమీ ఫెయిల్ అయిందనుకోండి, ఈ రేటింగ్ వాల్యూస్ అనేవి ఇంకా పడిపోతాయి, ఇంకా దరిద్రంగా తయారవుతాయి. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద మోడీస్, నన్ ఆఫ్ ద ఇష్యూస్ దట్ ఇట్ హ్యాస్ హైలైటెడ్ ఈజ్ అన్నోన్. అంటే ఇప్పుడు మోడీ అనేది మామూలుగా ఏవైతే ఇష్యూస్ హైలైట్ చేసిందో అది ఎవరికి తెలియదు, అన్నోన్. అంటే ఏ బేసిస్ మీద వీళ్ళు ఇలాంటి రేటింగ్ ఇచ్చారనేది కరెక్ట్గా చెప్పలేని పరిస్థితి. ద గ్రోత్ స్లో డౌన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ ద ఫిజికల్ డెఫిసిట్ అండ్ బారోయింగ్స్ ఆర్ ద మెయిన్ వారియర్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మెయిన్ ఇబ్బంది ఏంటి అంటే గ్రోత్ స్లో డౌన్. మన గ్రోత్ అనేది ఎదుగుదల అనేది స్లోగా అయిపోయింది. తర్వాత ఫిజికల్ డెఫిసిట్ అంటే ఆర్థికంగా అనేది మాన్యం, ఫిజికల్గా ఎక్కువ అమౌంట్ అనేది లేదు. తర్వాత ఎక్కువ బారోయింగ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకు చూడండి, మామూలుగా నీరవ్ మోడీ కానీ, తర్వాత విజయ్ మాల్యా కానీ, ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి బారోయింగ్స్ అంటే బ్యాడ్ బారోయింగ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి కారణాల వల్ల ఏమవుతుందంటే ఎకానమీ అనేది స్లో డౌన్ అవుతుంది. ఆన్ ద వన్ హ్యాండ్ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ ఈజ్ నో వేర్ నియర్ బడ్జెటెడ్ levels, and with the slowdown extended into the third quarter is a clear that the tax revenue will understood by a wide margin. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే బడ్జెట్ లెవెల్స్ అనేవి చాలా తక్కువలో ఉన్నాయి. తర్వాత ఈ స్లో డౌన్ కూడా ఆర్థికంగా కూడా స్లో డౌన్ అవడం, ప్లస్ ట్యాక్స్ రెవెన్యూ కూడా తక్కువ, వైడ్ మార్జిన్ చాలా తక్కువలో ఉన్నాయి. అంటే ఇప్పుడు ట్యాక్స్ అనేది కలెక్షన్ అనేది చాలా తగ్గిపోయింది ఇండియాలో. ఎందుకని మనకు కార్పొరేట్ ట్యాక్స్ అనేది తీసేశారు. సో ఇలాంటి ఈ రేట్ కట్స్ వల్ల ఏమవుతుందంటే ఇండియన్ ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. On the other hand, government has been forced to spend more to give a leg up to the economy. ఇలాంటి ఎన్నో పరిణామాలు ఉన్నప్పటికీ భారతదేశం ఏం చేస్తుందంటే ఈ ఎకానమీని రివైవ్ చేయడానికి లెగ్ అప్ అంటే ఒక సపోర్ట్ ఇస్తుంది. మామూలుగా మనం ఏదైనా హ్యాండ్ ఇచ్చాడు అంటే ఏం చెప్తాం, మనం దానికి ఏమని చెప్తామంటే వదిలేసాడని చెప్తాం. లెగ్ అప్ అంటే కనుక మనం దానికి సపోర్ట్ ఇస్తున్నాం అనమాట, ఎకానమీకి సపోర్ట్ ఇస్తున్నట్టు. అపార్ట్ ఫ్రమ్ పుషింగ్ ఎక్స్పెండిచర్ ఆన్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్, ద గవర్నమెంట్ లాస్ట్ మంత్ గేవ్ అవే కార్పొరేట్ ట్యాక్స్ conscious amount a wiping of 1.45 lakh crore, even with the boost from the 1.76 lakh crore dividend payment from the Reserve Bank of India. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే కార్పొరేట్ ట్యాక్స్ అనేది రేట్ కట్ చేశారు. దీనివల్ల ఏమైందంటే 1.45 lakh crore అనేది బూస్టింగ్ ఇప్పించింది అనమాట. అంటే ఆ అమౌంట్ అనేది తగ్గించుకుంది గవర్నమెంట్. దాంతోపాటు 1.76 lakhs అమౌంట్ని డివిడెండ్ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయమని అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ, అంటే పెట్టుబడులకు ఆస్కారం ఇచ్చే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన యొక్క విధానాలను మార్చుకుంది. ద బడ్జెట్ అర్థమెటిక్ ఈజ్ ఆప్టిమిస్టిక్ అండ్ నౌ అపియర్స్ సర్టెన్ దట్ ద గవర్నమెంట్ విల్ మిస్ ద ఫిజికల్ డిఫిసిట్ టార్గెట్ ఆఫ్ 3.3% ఆఫ్ జీడిపి. ఇన్ని చేసినప్పటికీ ఆ గవర్నమెంట్ యొక్క ఫిజికల్ డిఫిసిట్ టార్గెట్ అనేది 3.3 మిస్ అయింది ఆల్రెడీ. ద ఓన్లీ క్వశ్చన్ ఈజ్
by how much Modi has projected that the deficit will be slipped to 3.7% of the GDP this fiscal. అంటే ఆల్రెడీ మనం టార్గెట్ 3.3% జీడిపి అనేది ఫిజికల్ డెఫిసిట్ అనేది మిస్ అయ్యాం. కానీ మోడీ ఏమని చెప్పింది అంటే, మోడీ రేటింగ్స్లో ఏమని చెప్పిందంటే 3.7% ఫిజికల్ డెఫిసిట్కి పడిపోయిందని చెప్పింది. అసలు ఆల్రెడీ 3.3 అనేది మనకు కనపడుతుంది పడిపోయినట్టు. 3.3 కన్నా మిస్ అయ్యామంటే మరి 3.7 ఎలా ఇచ్చారో ఎవరికి అర్థం కావట్లేదు. Rating agency are ultra sensitive to fiscal deficit overruns, but a positive factor here is that India's borrowers are almost wholly domestic. అంటే ఈ ఫిజికల్ డెఫిసిట్ ఈ రేటింగ్స్ అనే ఏజెన్సీ అనేది చాలా సెన్సిటివ్ అనమాట. అంటే వీళ్ళు ఏ పరిణామాల ప్రకారం చెప్తారో తెలియదు, కానీ సెన్సిటివ్గా ఉంటాయి. మనం ఒక 3.7 ఇచ్చినప్పటికీ వాళ్ళు కూడా ఏదో ఒక వాళ్ళ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏవో ఉంటాయి, ఆల్టర్ సెన్సిటివ్గా ఉంటాయి. కానీ ఇక్కడ మనకు పాజిటివ్ విషయం ఏంటంటే ఇండియాలో ఉన్న బారోయింగ్స్ అన్నీ కూడా ఓన్లీ డొమెస్టిక్. అంటే ఇండియాలో బారోయింగ్స్ అన్ని ఇండియా వాళ్ళే, బయట దేశాల నుంచి మనకేం బారోయింగ్స్ లేవు. ఎక్స్టర్నల్ డెబిట్ టు జీడిపి ఈజ్ జస్ట్ 20%, బట్ ద రేటింగ్స్ డూ హ్యావ్ యాన్ ఇంపాక్ట్ ఆన్ ఇన్వెస్టర్ సెంటిమెంట్స్. అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ డెబిట్స్ అనేది ఓన్లీ 20% ఉంది. ఈ 20% అంటే బయట నుంచి వచ్చే అప్పులు మనకు 20% ఉండటం వల్ల ఇవి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటారు కదా వాళ్ళ సెంటిమెంట్స్కి అనుకూలంగా ఉన్నాయన్నమాట. ఎందుకని మన ఇండియాలో ఉన్న బారోయింగ్స్ మనం ఎలా అమౌంట్ అనేది ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బయట నుంచి రావాలి అంటే దానికి ఖచ్చితంగా సమ్ ఏజెన్సీస్ ఉండాలి, ద ఫోర్స్ ఉండాలి. అలాంటి వాటి ఎక్కువ రిస్క్ తీసుకోరు. బట్ మోడీస్ అవుట్లుక్ రివిజన్ కమ్స్ వెన్ దేర్ ఈస్ ద ఫెయింట్ సైన్ ఆఫ్ ద రివైవల్ ఇన్ ద ఎకానమీ. అంటే ఈ యొక్క మోడీ యొక్క ఈ రివిజన్ అనేది అంటే రివర్షన్ అవుట్లుక్ అనేది ఒక మన ఎకానమీకి ఎక్కువ ఉపయోగపడే విషయం అయితే కాదు. టు బీ షూర్ ఇట్ మే బీ అనదర్ క్వార్టర్ ఆర్ టూ బిఫోర్ గ్రోత్ పికప్. ద సెకండ్ క్వార్టర్ నెంబర్ డ్యూ లేటర్ దిస్ మంత్ మే షో జీడిపి గ్రోయింగ్ ఎట్ లెస్ దాన్ 5%. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ షూర్గా మనం ఏం చెప్తామంటే ఇప్పుడు ఆల్రెడీ క్వార్టర్ అయిపోయింది, గత 2 క్వార్టర్లు అంటే ఒక ఆల్రెడీ కొంత సమయం గడిచిపోయింది. సెకండ్ క్వార్టర్ కూడా కొంత సమయం గడిచిపోయింది. ఈ సెకండ్ క్వార్టర్ కూడా జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంటుందంటే లెస్ దాన్ 5% ఉంటుంది. లెస్ దాన్ 5% కన్నా ఆల్రెడీ మనం ఇందాక ఫిజికల్ డెఫిసిట్ అంటే 3.3% కూడా రీచ్ అవ్వలేదు అనుకున్నాం. ఇప్పుడు ఈ సెకండ్ క్వార్టర్కి వచ్చేసరికి 5% వస్తుంది. బట్ ద ఫెస్టివ్ సీజన్ అప్స్టిక్ ఇన్ సేల్స్ ద automobiles and white goods does point to the return of the consumer to the market. అంటే ఇప్పుడు ఏమైంది, ఈ ఫెస్టివల్ సీజన్ వచ్చేసరికలా ఈ ఫెస్టివల్ సీజన్ కారణంగా ఏమైందంటే ఆటోమొబైల్ రంగంలో కొన్ని వైట్ గూడ్స్ అంటే మన ఎలక్ట్రానిక్ గూడ్స్ సంబంధించిన విషయాల్లో కొంతవరకు కన్జ్యూమర్ని మళ్ళీ అట్రాక్ట్ చేయగలిగింది మార్కెట్. ఆఫ్ కోర్స్ ద పాసిబిలిటీ దట్ ఇట్ హ్యాస్ యాన్ ఆర్టిఫిషియల్ బూస్ట్ డ్రివెన్ బై ద బిగ్ డిస్కౌంట్ దట్ వేర్ యాన్ ఆఫర్ కెన్ నాట్ బీ రోల్డ్ అవుట్. కానీ ఇప్పుడు ఈ ఎక్కువగా ఇవ్వలేకపోయింది. ఇంత డిస్కౌంట్లు ఇవి ఇచ్చినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో అనుకున్నంత టార్గెట్ మాత్రం రీచ్ అవ్వలేకపోయింది, అనుకున్నంత స్థాయిలో ఇవ్వలేకపోయింది. బట్ దేర్ ఆర్ అదర్ పాజిటివ్ సిగ్నల్స్ సచ్ యాజ్ ద ఇంక్రీజ్ ఇన్ ద బ్యాంక్ క్రెడిట్ ఆఫ్ టేక్ రిపోర్టెడ్ బై ద ఆర్బీఐ ఫర్ ద సెకండ్ సక్సెసివ్ ఫోర్ట్నైట్. అంటే కానీ ఇంకో పాజిటివ్ విషయం ఏంటంటే బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకునేవాళ్ళు సక్సెసివ్గా అంటే 2 నెలల్లో కూడా ఇలా అప్పులు తీసుకునేవాళ్ళు సక్సెసివ్గా 2 నెలలు కూడా కొనసాగుతుందన్నమాట. అంటే మనీ అనేది సర్క్యులేట్ అవటం స్టార్ట్ అయ్యింది. ద గవర్నమెంట్ నీడ్ టు ప్రెస్ ద పెడల్ హార్డర్ ఆన్ రిఫార్మ్స్ అండ్ డీబగ్గింగ్ జిఎస్టీ. అంటే గవర్నమెంట్ ఇంకా పెడల్ హార్డ్ అంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఈ రిఫార్మ్స్ మీద ఎక్కువ కష్టపడి ముందు ఈ జిఎస్టీ గురించి ఒక సమగ్రమైన ప్రణాళిక తీసుకురావాలి. యాక్చువల్గా ఈ జిఎస్టీ అనేది చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఈ జిఎస్టీ రేట్ కట్స్ కనుక చేస్తే కనుక ఇంకా ఎకానమీ అనేది రివైవ్ అవ్వచ్చు. అంటే దీని మీద సరైన ప్రణాళికలు కనుక తీసుకొస్తే జిఎస్టీ మీద ఇంకా బాగుంటుంది. ఇట్ మే ఆల్సో హ్యావ్ లిటిల్ ఆప్షన్ దాన్ టు గో బిగ్ ఆన్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద రిమైనింగ్ 4 months ఆఫ్ దిస్ ఫిజికల్. అంటే మనం ఇంకేం చేయాలంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు. ఈ రాబోయే నెక్స్ట్ కాలంలో ఇంకో ఆప్షన్ ఏంటంటే లిటిల్ ఆప్షనే ఉంది. అంటే మనం ఎక్కువ పెట్టుబడులు అనేవి ఉపసంహరించుకోవడం అనేది ఒక చివరి ఆప్షన్ అనమాట. ఇంకా ఏమి చేయలేనప్పుడు లాస్ట్ వచ్చే ఆప్షన్, అది లాస్ట్ ఆప్షన్, లిటిల్ ఆప్షన్ అనమాట. ఎందుకని అలా కనుక చేస్తే పెట్టుబడులు ఉపసంహరించుకుంటే కనుక మళ్ళీ ఎకానమీ అనేది ఇంకా పొజిషన్ అనేది ఇంకా వరస్ట్గా తయారవుతుంది. ద టార్గెట్ ఆఫ్ 1.05 lakh crore దట్ ఇట్ సెట్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద బడ్జెట్ హ్యాస్ టు బీ boosted by wide margin if the physical deficit slippage is to be continued. అంటే ఒకవేళ ఇలాంటి ఫిజికల్ డెఫిసిట్ అనేది అంటే మన ఈ ఆర్థిక మంది ఇంకా మన ఇలాంటి పరిస్థితులు ఇంకా ఎకానమీ అనేది ఇంకా కనుక తగ్గుముఖం పడితే కనుక మనం ఏం చేయాలంటే ఎకానమీలో 1.05 lakh crore మనం ఇన్వెస్ట్ చేయాలి ఈ ఎకానమీని మళ్ళీ రీబూస్టప్ చేయడానికి. ది సపోర్టివ్ మెజర్స్ అనౌన్స్డ్ ఇన్ ద లాస్ట్ 2 months షుడ్ బి క్లోజ్లీ మానిటర్ ఫర్ ఇంప్లిమెంటేషన్. అంటే సపోర్టివ్ మెజర్స్ ఏం తీసుకున్నాము, ఈ కస్టమర్ ట్యాక్స్ తగ్గించేసాము. నిన్న ఆర్టికల్ కింద మనం చూసుకుంటే
మన రియల్ ఎస్టేట్ రంగానికి చాలా బూస్టప్ ఇచ్చారు. 25,000 crore వరకు బూస్టప్ ఇచ్చారు. ఇలాంటివన్నీ కూడా మెజర్స్ అనేవి కూడా సపోర్టివ్గానే ఉన్నాయి. కానీ ఈ సపోర్టివ్ మెజర్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ సక్సెస్ అయినప్పుడు మాత్రమే ఈ ఎకానమీ రివైవ్ అనేది కానీ ఎకానమీ బూస్టప్ అనేది కానీ జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎండ్లెస్ గ్రీడ్, అంటే అంతం లేని ఆశ. ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్, లైఫ్ బ్యాన్ ఆర్ నాట్ ద డిటరెంట్ ఫర్ కరప్ట్ క్రికెటర్స్. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ క్రికెటర్ గురించి అండి, ఇది కరప్షన్ అంటే క్రికెట్లో మనం బెట్టింగ్ అనేది బాగా క్రికెట్లో ఉన్న పెద్ద జాడ్యం ఏంటంటే బెట్టింగ్. ఆ బెట్టింగ్కి సంబంధించిన ఆర్టికల్ అనమాట. ఇప్పుడు ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్, మంచిగా సక్సెస్ఫుల్గా ప్రాసిక్యూట్ చేసినప్పటికీ, లైఫ్ బ్యాన్ అంటే వాళ్ళని జీవితాంతం క్రికెట్ ఆడనీయకుండా బ్యాన్ చేసినప్పటికీ, అవి ఏవి కరప్ట్ అయిన క్రికెటర్స్ని ఆపలేని, అంటే వాళ్ళ యొక్క కరప్షన్ని ఆపలేకపోతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్లు అని చెప్పే ఆర్టికల్. ఇన్ లెస్ దాన్ ఏ ఫోర్త్ నైట్ క్రికెటర్ హ్యాస్ సఫర్డ్ ట్విన్ బౌల్స్ బోత్ ద ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ లెవెల్. అంటే కరెక్ట్గా ఒక నెల రోజుల్లోపే 2 రకాలైన నేషనల్ ఇంటర్నేషనల్ క్రికెట్లు, అంటే డొమెస్టిక్ మన భారతదేశంలోనూ ప్రపంచం మొత్తం మీద 2 రకాల క్రికెట్ బెట్టింగ్స్ అనేవి బయటపడ్డాయి. ఫస్ట్ అప్ వాజ్ బంగ్లాదేశ్ స్కిప్పర్ షకీబుల్ హసన్ బిలేటెడ్ అడ్మిషన్ ఆఫ్ కరప్ట్ అప్రోచెస్ బై బుకీస్. అంటే ఫస్ట్ ఏంటిదంటే షకీబుల్ హసన్ని మనం ఆల్రెడీ ఈ ఆర్టికల్ కూడా చూసాం, షకీబుల్ హసన్ సంబంధించిన ఆర్టికల్ చూసాం. దీని ప్రకారం ఏం చేశాడంటే అతను ఎవరు అప్రోచ్ అయ్యారు, బుకీస్ ఎవరు సంథింగ్ అప్రోచ్ అయ్యారు ఈ కరప్షన్ గురించి. కానీ అతను దాన్ని ఏం చేశాడంటే లేట్గా రివీల్ చేశాడు. ఏమంటే వాళ్ళు రాగానే చెప్పలేదు, వాళ్ళు వచ్చిన ఎప్పటికో చెప్పాడు. అది ఒకటి ఫస్ట్ ఇన్సిడెంట్. అయితే ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇమీడియట్లీ సస్పెండెడ్ హిమ్ అండ్ ద గేమ్ వాజ్ లెఫ్ట్ ఇన్ అన్ అన్ఈజీ స్టేట్. తర్వాత ఏం చేసింది, తెలియగానే ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ క్రికెట్ టీం ఏం చేసిందంటే అతను సస్పెండ్ చేశారు ఆ గేమ్ నుంచి. ఆ గేమ్ అనేది ఏ అర్థం లేకుండా తయారైంది. వర్స్ వాజ్ టు ఫాలో అండ్ దిస్ టైమ్ అరౌండ్ ఇట్ వాజ్ క్లోజర్ హోమ్ యాజ్ సీఎం గౌతమ్ అండ్ అబరర్ ఖాజీ, 2 players who reported Ballari Tuskers in the Karnataka Premier League, were arrested on Thursday following their involvement in the match fixing and for specially underperforming the throwing their final against the Hubli Tigers at Mysore in August this year. అంటే ఇప్పుడు మనం ఇద్దరు క్రికెటర్స్ ఎవరు, కర్ణాటక సంబంధించిన బళ్ళారి తుస్కర్స్ అనే టీంకి సంబంధించిన కర్ణాటక ప్రీమియర్ లీగ్ మ్యాచ్కి సంబంధించిన ఇద్దరు క్రికెటర్స్ ఎవరు, సీఎం గౌతమ్ తర్వాత అబరర్ ఖాజీ అనే ఇద్దరు కూడా క్రికెటర్లు కూడా ఏం చేశారు అంటే మైసూరులో హూబ్లీ టైగర్స్ మీద మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో వాళ్ళు ఏం చేశారంటే స్పీడ్గా ఆడకుండా స్లోగా ఆడి ఆ మ్యాచ్ ఓటమి పాలవడానికి కారణమయ్యారు. వాళ్ళిద్దరు మంచి ఆటగాళ్ళు. దట్ గౌతమ్ హూ లెడ్ బళ్ళారి తుస్కర్స్ హ్యాస్ ఆల్సో ప్లేడ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఫర్ ఏ డికేడ్ మేక్స్ ఈజ్ అ క్రైమ్ ఆల్ ద మోర్ ట్రాజిక్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ గౌతమ్ అనే అతను ఎవరంటే కెప్టెన్ అనమాట, ఆ బళ్ళారి తుస్కర్స్ అనే టీంకి కెప్టెన్. అతను ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఒక డికేడ్ అంటే ఒక 10 సంవత్సరాలుగా ఇతను క్రికెట్లో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతూ వస్తున్నాడు. అలాంటి వ్యక్తి కూడా ఇలాంటి ట్రాజిడీకి ఈ క్రైమ్లోకి రావడం అనేది ఒక బాధాకరమైన విషయం, ఒక ట్రాజిడీ అనమాట. ద వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ హ్యాస్ ప్లేడ్ ఫర్ ఇండియా ఏ ఇన్ ద పాస్ట్ వైల్ ఖాజీ వాజ్ ఆల్సో కన్సిడర్డ్ ఏ టాలెంటెడ్ ఆల్రౌండర్. ఇతను కీపర్ అనమాట. ఎవరు, మనం ఈ గౌతమ్ అని చెప్పుకునే అతను కీపరు. ఇతను ఇండియా ఏ అనే టీంకి కూడా ఆడాడు, అంటే ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఆడాడు ఇతను. దాంతోపాటు ఈ ఖాజీ అనే అతను కూడా ఒక మంచి టాలెంటెడ్ ఆల్రౌండర్ అనమాట. ద ఇండ్యూస్మెంట్ వాజ్ అన్ అమౌంట్ ఆఫ్ 20 lakhs అండ్ ద డిఓ అలిజెడ్లీ సొక్కుబ్డ్ టు గ్రీడ్. అంటే వీళ్ళిద్దరు కూడా ఈ మ్యాచ్ ఇలా ఆడినందుకు వాళ్ళు ఎంత తీసుకున్నారు అంటే వాళ్ళ యొక్క ఆశకి 20 లక్షల రూపాయలు అనేది తీసుకున్నారు వాళ్ళు. The KPL has been under the scanner for a while and the police believe that more grisly tales could be unearthed from the watched bookie player nexus. అంటే ఇప్పుడు ఈ KPL అనేది ఆ కర్ణాటక ప్రీమియర్ లీగ్ అనేది దీని మీద ఈ పోలీసులు వీళ్ళందరూ చేసే ఇన్వెస్టిగేషన్లో ఇంకా భయంకరమైన నిజాలు, దారుణమైన పరిణామాలు, ఘోరమైన విషయాలు బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు. ద క్రైసిస్ ఆల్సో డ్రైవ్స్ హోమ్ ద స్క్రూబింగ్ ట్రూత్ దట్ క్రికెటర్ ఈజ్ నాట్ ఇన్సల్టెడ్ ఫ్రమ్ ద బెట్టింగ్ సిండికేట్స్ నెఫ్యూరియస్ టెంట్లీస్. అంటే ఇలాంటి ఈ హోమ్ డ్రైవ్లో ఇలాంటి జరగటం అనేది చాలా బాధాకరమైన, ఇలాంటి బెట్టింగ్ ఇన్సిడెంట్ జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం, చాలా దారుణమైన పరిణామాలు అన్నమాట. When the match fixing scandal first broke in 2000 and slapped big names such as Mohammad Azharuddin, Hansi Krone and Salim Malik, the punitive measures then taken like a lifelong ban were seen as an adequate deterrent.
ఇప్పుడు అసలు యాక్చువల్గా ఈ మ్యాచ్ ఫిక్సింగ్ మన ఇండియాలో ఎప్పుడు బలో అవుట్ అయిందంటే, అంటే ప్రపంచం మొత్తానికి బాగా ఎప్పుడు తెలిసిందంటే 2000 సంవత్సరంలో తెలిసింది. ఎప్పుడు మనకు సౌత్ ఆఫ్రికాకి, ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి జరిగే మ్యాచ్లో మహమ్మద్ అజారుద్దీన్ ఒకడు, తర్వాత హ్యాన్సీ క్రోనే ఒకటి, సలీం మాలిక్, ఈ ముగ్గురు దీని మీద ఈ మ్యాచ్ ఫిక్సింగ్లో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ మీద కరెక్ట్ మెజర్స్ తీసుకుని వాళ్ళని ఏం చేశారు, లైఫ్ బ్యాన్ చేశారు. హ్యాన్సీ క్రోనే చనిపోయాడు, అతను లైఫ్ బ్యాన్ చేశారు. సో ఇలా వాళ్ళ మీద ఇంత చేసినప్పటికీ అదేం ఉపయోగం లేదు. బట్ హిస్టరీ హ్యాస్ ప్రూవ్డ్ otherwise, and in the subsequent years the inability to conclusive prove match fixing with a strong evidence in the courts has often allowed tainted players to reserve punishments and remain their లాస్ట్ స్పేస్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఇలాంటి హిస్టరీ ఎన్నో చెప్తుంది. ఇలాంటి సబ్సిక్వెంట్ ఇష్యూస్ మీద ఈ సంవత్సరాల కొద్ది ఇలా జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈ మ్యాచ్ ఫిక్సింగ్కి సరైన ఆధారాలు దొరక్క ఏమవుతుందంటే, అలాంటి ఆరోపణలు ఎత్తుకుంటున్న ప్లేయర్స్ మళ్ళీ వాళ్ళ ప్లేయర్స్ని మళ్ళీ తిరిగి కంటిన్యూ చేసే విధంగా ఉంది. క్రికెట్స్ హార్ట్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్లీ మౌల్డ్ be it through the spot fixing incidents involving Pakistan then skipper Salman Butt, Mohammad Asif and Mohammad Amir in the 2010 Lord's Test, or the 2013 IPL controversy that witnessed the arrest of the S. Srishant, Ajit Chandela and Ankit Chavan, which eventually forced a cleanup of the board of control for the cricket in India. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఇక్కడే కాదు, పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సల్మాన్ భట్, స్కిప్పర్ సల్మాన్ భట్ ఒకడు, మహమ్మద్ ఆసిఫ్ ఒకడు, మహమ్మద్ అమీర్, ఇప్పుడు 2010లో లార్డ్స్లో జరిగిన మ్యాచ్లో వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడితే, అంటే వీళ్ళ యొక్క హార్ట్ అనేది ఎప్పుడు మారుతూనే ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. తర్వాత 2013లో ఏమైంది ఐపీఎల్ కాంట్రవర్సీలు, ఎవరు ఎస్ శ్రీశాంత్, అజిత్ చండాలా ఒకరు, తర్వాత అంకిత్ చావన్, వీళ్ళందరినీ కూడా బోర్డు ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ క్లీనప్ చేస్తున్నది. అంటే ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ పడ్డ వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు. వాళ్ళని లైఫ్ లాంగ్ బ్యాన్ ఇచ్చేస్తున్నారు. అయినప్పటికీ ఇది మాత్రమే ఆగట్లేదు. ద అన్హోలీ బౌండ్ బిట్వీన్ ప్లేయర్స్ అండ్ బుకీస్ ఈజ్ యాన్ ఇల్ దట్ కెనాట్ బి విష్డ్ అవే, ఎస్పెషల్లీ ఇన్ ద T20 లీగ్ మష్రూమింగ్ అక్రాస్ ద క్రికెటింగ్ గ్లోబ్. అంటే ఇప్పుడు ఈ అన్హోలీ బౌండింగ్ అంటే ఒక అనారోగ్యకరమైన బంధం ఏర్పడుతుంది. ఈ ప్లేయర్స్కి బుకీస్ మధ్య అనారోగ్యకరమైన బంధం ఏర్పడి అది ఎప్పటికీ ఎవరు విడగొట్టలేని విధంగా తయారవుతుంది. ముఖ్యంగా ఈ T20 లీగ్లో ఇది ఒక పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. ఎందుకని ఈ చీర్ గాల్స్ అని రకరకాల ఇన్సిడెంట్స్, అంటే ఎన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో ఒక ప్లేయర్ని అన్ని రకాలుగా ఈ బుకీస్ అనేవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ప్లేయర్స్ ఆర్ కాన్స్టాంట్లీ లెక్చర్డ్ ఆన్ బౌలింగ్ ఏ విజిల్ ఆన్ అప్రోచెస్ బై ద బుకీస్ ఆర్ అదర్ ఏజెంట్స్ ఆఫ్ ద betting mafia, and an immediate ban has always been reflexive punishment meted out by various cricketing association. అంటే ఈ బౌలర్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఈ బెట్టింగ్ మాఫియా గురించి, తర్వాత ఈ ఏజెన్సీస్ గురించి ఎక్కువ చెప్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి. తర్వాత వాళ్ళ మీద ఈ క్రికెట్ అసోసియేషన్స్ బ్యాన్స్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. yet many have crossed over the corrupt side and the made a mockery of the sport moral fiber. అంటే ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఆటగాళ్ళు అనేవాళ్ళు దానికి ప్రభావితులు అవుతూనే ఉన్నారు, ఆ బెట్టింగ్కి ప్రభావితులు అవుతున్నారు. ఇది ఇలా ప్రభావితం అవుతున్నది అది ఒక జాడ్యం లాగా బాధాకర విషయంగా, ఒక అన్మోరల్ ఫైబర్గా తయారైంది. మోరల్ అనేది అంటే ఒక వాల్యూస్ లేని విధంగా, విలువలు లేకుండా తయారైపోయింది. ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ ద అథారిటీస్ టు గెట్ మోర్ స్ట్రింజెంట్. అంటే అథారిటీస్ దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి దీన్ని ఎక్కువగా ఎలిమినేట్ చేయడానికి, అంటే దీనికి ఇంకా బలమైన చట్టాలు తీసుకురావాలి. అలా తీసుకొస్తే అథారిటీస్ అనేవి ఖచ్చితంగా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎస్ ద లిస్ట్ ఆఫ్ ద గౌతమ్ అండ్ గ్రో లాంగర్. అంటే ఒకవేళ అలాగే చేయకపోతే వీళ్ళ యొక్క లిస్ట్ అనేది పెరిగిపోద్ది. అంటే ఈ క్రికెట్ బెట్టింగ్ అనేది ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ చేయడానికి రకరకాల కారణాలండి. బుకీస్ వాళ్ళని ఎలా చేస్తారో తెలియదు. కొంతమంది వాళ్ళ యొక్క వీక్నెస్ను ఉపయోగించుకొని బెట్టింగ్లోకి ఇన్వాల్వ్ చేస్తారు, లేకపోతే వాళ్ళ యొక్క డబ్బును ఆశ చూపిస్తారు. అంటే ఎలా చేస్తారో అనేది మనం చెప్పలేము. కాబట్టి ఆల్రెడీ ఈ క్రికెట్ బుకీస్ గురించి, బెట్టింగ్ గురించి లోధా కమిటీ అనేది మనకు 2015లో ఎస్టాబ్లిష్ చేశారు, ఈ లోధా కమిటీని. ఈ లోధా కమిటీ ఏం చెప్పిందంటే, అంత పెద్ద కమిటీ ఏం చెప్పిందంటే, బెట్టింగ్ అనేది అసలు అది అఫీషియల్ చేసేయండి, బెట్టింగ్ అనేది గవర్నమెంటే బెట్టింగ్ చేసేటట్టు స్టార్ట్ చేయండి, అప్పుడే ఈ జాడ్యం నుంచి బయటపెడుతున్నాం. దాన్ని కనుక ఆథరైజ్డ్ చేశారనుకోండి, గవర్నమెంటే బెట్టింగ్ చేయడం స్టార్ట్ చేసింది అనుకోండి, ఇలాంటి సైడ్ లైన్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి. సో బెట్టింగ్ అనేది అఫీషియల్ కనుక అయిందనుకోండి, అంటే ఇండియన్ గవర్నమెంట్ లేదా క్రికెట్ అసోసియేషన్స్ ఏం చేయాలంటే బెట్టింగ్ చేస్తూ ఉండాలి. ఆ బెట్టింగ్ సంబంధించిన వాళ్ళే చేశారనుకోండి, వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు కదా, ప్రజలందరూ కూడా డైరెక్ట్గా దీంతోనే అసోసియేట్ అవుతారు. సో ప్రైవేట్ వ్యక్తులతో పోరు. ప్రైవేట్ వ్యక్తులతో పోయినప్పుడు ఆ ప్రైవేట్ వ్యక్తులు ఏం చేస్తారు, క్రికెటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు కదా. సో బెట్టింగ్ అనేది అఫీషియల్ చేయండి దాన్ని అని లోధా కమిటీ అనేది ప్రపోజ్ చేసింది. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ తర్వాత వచ్చే ఆర్టికల్స్ కూడా చాలా మంచి ఆర్టికల్స్ అండి. ఇవి కూడా మంచి ఆర్టికల్స్.
ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం ఈ 2 ఆర్టికల్స్ కూడా. ఎట్ ద ఆల్టర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, అంటే ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ జరిగింది. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎకాలజీ హ్యావ్ ఆల్వేస్ బీన్ గివెన్ ద షార్ట్ షిట్ ఇన్ ఇండియా, బట్ నౌ దే ఆర్ నాట్ ఈవెన్ డిస్కస్డ్. అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా మన నేషనల్ సెక్యూరిటీ గురించి మన ఇండియన్ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా నేషనల్ సెక్యూరిటీ, పాకిస్తాన్ ఈ ఇష్యూస్ మీదే ఉంటుంది. హ్యూమన్ డెవలప్మెంట్ గురించి కానీ, ఎకాలజీ గురించి అంటే ఈ భౌగోళిక శాస్త్రం గురించి కానీ, అంటే భౌగోళికంగా ఉన్న పరిస్థితులు అంటే ఈ వాతావరణం గురించి, డైవర్సిటీ గురించి, తర్వాత పండ్లు, వృక్షాలు, ఈ చెట్లు, వీటి గురించి ఎప్పుడు ఆలోచించింది లేదు. హ్యూమన్ డెవలప్మెంట్ గురించి ఆలోచించలేదు. అవి ఎప్పుడు కూడా మనకు వెనుకబడి మన భారతదేశంలో వీటి గురించి ఎప్పుడు ఆలోచించారు. అసలుకి ఈ మధ్యకాలంలో అయితే అసలు దాని గురించి ఈవెన్ డిస్కషన్ కూడా అసలు లేదు. అసలు ఎందుకు లేదు? ఓన్లీ మనం ఎప్పుడు చెప్పినా కానీ నేషనల్ సెక్యూరిటీ, పాకిస్తాన్, కాశ్మీర్, ఇదే ఇష్యూస్ మీద ఎక్కువ రన్ అవుతుంది. మొన్న 2019 ఎలక్షన్స్ కూడా బీజేపీ గవర్నమెంట్ యొక్క పూర్తి ఎజెండా దేని మీద ఉంది అంటే ఈ ఇన్సిడెంట్స్ మీద, ఈ బాల్కోట్, తర్వాత ఈ పుల్వామా ఎఫెక్ట్స్, ఈ బాల్కోట్ మీద మనం చేసిన దాడులు, వీటి గురించే చెప్పారే తప్పితే హ్యూమన్ డెవలప్మెంట్ ఎలా ఉంది, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, భారతదేశం ఎకానమీ పరంగా ఎలా డెవలప్ అవుతుంది, వీటి గురించి ఎటువంటి పబ్లిసిటీ లేదు. అదే మనకు కాంటెంపరీ వరల్డ్లో ఇప్పుడు మనం ఉన్న వరల్డ్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వాటిలో కూడా ఇదే 2019 ఎలక్షన్స్ జరిగింది. కానీ వాళ్ళు ప్రపోజ్ చేసిన విషయాలు వేరు. వాళ్ళు హ్యూమన్ డెవలప్మెంట్ గురించి, హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి, మైగ్రేషన్ గురించి, తర్వాత ఇమిగ్రేషన్ సర్టిఫికేట్ గురించి, వీటి గురించి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. మనం ఇండియన్ మాత్రం ఓన్లీ దీని గురించి, పాకిస్తాన్ గురించే ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది. పాకిస్తాన్ విషయం తప్ప వేరే విషయం అనేది లేకుండా పోయింది. దీనివల్ల మన భారతదేశం అనేది ఎదుగుదల అనేది ఉపయోగం ఉండదు, ఎదుగుదల అనేది ఉండదు, ఎకానమీ ఇంత డౌన్ఫాల్లో ఉంది, ఇలాంటి విషయాల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పే ఆర్టికల్ అండి. ఇది ఒకసారి మీరు చదవండి, మీకు అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది, సింపుల్ లాంగ్వేజ్లో ఉంది, ఒకసారి చదవండి. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా ఫ్యాక్టరీ ఇన్ ఇండియా, ది చైనా ఫ్యాక్టరీ ఇన్ ఇండియాస్ ఆర్సీఈపీ మూవ్. మన ఆర్టికల్ గురించి చెప్పుకున్నాం కదా, మనం ఇండియా అనేది ఆర్సీఈపీ నుంచి బయటకు వచ్చేసింది. ఆర్సీఈపీ అంటే అదే ఐడియా ఉంది కదా, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఈ ఎకనామిక్ పార్ట్నర్షిప్ నుంచి ఇండియా అనేది బయటకు వచ్చింది. మొత్తం 16 మెంబర్ ఆర్గనైజేషన్. దీంట్లో నుంచి ఇండియా బయటకు రావడం వల్ల ఆ 15 మెంబర్ కమిటీ ఏం చేసిందంటే, 15 మెంబర్స్ అనేవాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళు ఇంకా ఏం చెప్పారంటే, ఈ గేట్లు మేము ఓపెన్ చేసి ఉంచుతాం, ఎప్పుడైనా ఇండియా వచ్చి జాయిన్ అవ్వచ్చు అని ఒక హింట్ ఇచ్చారనమాట. న్యూఢిల్లీ సీమ్స్ టు బీయింగ్ సిగ్నలింగ్ దట్ బీజింగ్ రైజ్ ఇన్ ద ఇండో పసిఫిక్ హ్యాస్ టు ట్యాకిల్డ్ పొలిటికల్లీ అండ్ ఎకనామికల్లీ. అంటే ఇప్పుడు ఇండియా ఒక సిగ్నల్ పంపించింది ప్రపంచానికి. ఇండో పసిఫిక్ అంటే హిందూ మహాసముద్రంలో, పసిఫిక్ మహాసముద్రంలో ఈ వర్తకంలో చైనాని దెబ్బకొట్టడానికి భారతదేశం పొలిటికల్గా, ఎకనామికల్గా తన యొక్క మూవ్ స్టార్ట్ చేసింది. ఆ మూవ్స్లో భాగంగానే ఆర్సీఈపీలోంచి బయటికి రావడం. ఈ ఆర్సీఈపీలోంచి బయటికి రావడం అనేది భారతదేశానికి ఒక మంచి పరిణామం. ఈ ఆర్టికల్ ప్రకారం ఏం చెప్తున్నారంటే, ఈ ఆర్సీపీలోంచి భారతదేశం బయటికి రావడం అనేది ఒక మంచి డెసిషన్. ఎందుకని ఈ ఆర్సీపీ వల్ల భారతదేశానికి ఒరిగేది ఏం లేదు, దీంట్లో ట్రేడ్ డెఫిసిటే ఎక్కువ ఉంది. యాక్చువల్గా ఈ ఆర్సీఈపీ కాకుండా చైనా, ఈ ఆర్సీఈపీలో మొత్తం మెంబర్స్ కంట్రీస్లో చైనా, ఇండియా, సౌత్ కొరియా, జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలతో ఇండియా ఫ్రీ ట్రేడ్ జరుగుతుంది. ఈ ఫ్రీ ట్రేడ్ జరగడం వల్ల మనకేం లేదు, చైనా వాళ్ళు మన యొక్క గూడ్స్ని ఏమీ తీసుకోవట్లేదు. యాక్చువల్గా $53 బిలియన్ అనేది ట్రేడ్ డెఫిషియెంట్ ఉంది. మొత్తం ఈ ఆర్సీఈపీ గ్రూప్లో కనుక చూసుకుంటే $105 బిలియన్ అనేది ట్రేడ్ డెఫిషియెంట్ జరుగుతుంది. అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవడమే కానీ ఈ దేశాలు ఏవి కూడా మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ తీసుకోవట్లేదు. సో ఆ ఎక్స్పోర్ట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ట్రేడ్ డివిజన్ మనం కట్టేది ఎక్కువ అవుతుంది కానీ మనకు వచ్చే ఆదాయం ఏం లేకుండా పోతుంది. దీనివల్ల ఆ చైనా అనేది చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చైనా సైనో యూఎస్ ప్యాక్ అనేది బాగాలేదు. సైనో యూఎస్ ప్యాక్ అంటే చైనాకి యూఎస్కి ట్రేడ్ డిఫిషియెంట్ అనేది సరిగా లేదు, ట్రేడ్ అనేది మంచిగా లేదు. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ చైనా ఎవరి మీద ఆధారపడాలంటే 1.3 బిలియన్ పాపులేషన్ ఉన్న మన భారతదేశం మీదే చైనా ఆధారపడాల్సిందే ఖచ్చితంగా. యూఎస్ తర్వాత అంతగా వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ కొనే దేశం ఏదంటే మన ఇండియాని. సో ఇలాంటి ఇండియా అనేది ఈ ఆర్సీఈపీ గ్రూప్లో నుంచి బయటికి పోవడం అనేది మనకి ఇండియాకి ఎంత లాభమో చైనాకి అంత నష్టం. దీనివల్ల ఏమవుతుందంటే చైనాకి తమ యొక్క ప్రొడక్ట్స్ని అనేవి, అంటే చైనా అనేది ఎప్పుడు కూడా ఇండస్ట్రియల్ కంట్రీ, తమ యొక్క ప్రొడక్ట్స్ని ఇతర దేశాలకు అమ్మలేని పొజిషన్లోకి వెళ్ళిపోద్ది. ఆల్రెడీ యూఎస్ కొనట్లేదు, ఇండియా కూడా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతుంది చైనా యొక్క ప్రొడక్ట్స్ మీద. చైనా నుంచి అయ్యే డంపింగ్ అయ్యే ఐటమ్స్ మీద ఇండియా అనేది చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేసింది. దీనివల్ల కలిగే పరిణామాల గురించి చెప్పే ఆర్టికల్ అండి, ఒకసారి చదవండి మీకు అర్థమవుతుంది. ఇవండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.